హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ క్రియేటివ్ క్యాబిన్. జైపూర్ వీడియో చూశారు కదా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్ నేను నిధి అక్కడ పర్ఫామ్ చేసిన మిస్ టీన్ ఇండియా యూనివర్స్ కాంటెస్ట్, దాంట్లో తను ఎలా పార్టిసిపేట్ చేసింది ఏంటి ఈ విశేషాలన్నీ చూద్దరు. కానీ సో బిఫోర్ గోయింగ్ టు యువర్ వీడియో, ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. ఈ కాంటెస్ట్లో పార్టిసిపెంట్స్ అందరూ టీనేజర్స్ అనమాట, అంటే 13 to 19 years ఓల్డ్ పిల్లలు. అయితే వీళ్ళందరూ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారండి. వీళ్ళకి ఫస్ట్ 4 days ట్రైనింగ్ ఇచ్చారండి పిల్లలందరికీ. అంటే వాళ్ళు కాస్ట్యూమ్స్ అవి అంతా చెక్ చేసుకోవడం, తర్వాత వాళ్ళకి ఫోటోషూట్ అవి జరిగింది. వాళ్ళు ఎవ్రీడే ఒక కాస్ట్యూమ్ వేసుకొని దాంతో ఫోటోషూట్ చేశారనమాట. అండ్ 5th day వాళ్ళది ఈవెంట్ జరిగింది అక్కడ. ఫస్ట్ డే పిల్లలందరూ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు. అంటే ఇక్కడ వాళ్ళకి సపరేట్గా రూమ్స్ అలాట్ చేశారండి. ఎవరికి ఇష్టమైన వాళ్ళతోటి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూమ్లో ఉన్నారనమాట. చూస్తున్నారు కదండి పిల్లలందరూ ఎంత క్యూట్గా ఉన్నారు. ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరికీ వాళ్ళు మాలలు వేసి, అంటే గార్లెండ్స్ వేసి వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారనమాట లోపలికి, వాళ్ళ జైపూర్ పద్ధతిలో. అండ్ ఇది ఫస్ట్ డే కాస్ట్యూమ్ అండి, లాంగ్ గౌన్. సో నిధి చూసారు కదా ఎంత గార్జియస్గా ఉందో, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంకా ఇక్కడ పిల్లలందరూ లాంగ్ గౌన్స్ వేసుకున్నారండి. ఈ 5 days జర్నీలో పిల్లలందరూ ఎన్నెన్నో కొత్త విషయాలు నేర్చుకున్నారు. అంటే బ్యూటీకి సంబంధించింది, మోడలింగ్కి సంబంధించింది, అలాగే ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడం, ఫ్రెండ్స్ చేసుకోవడం, ఇవంతా వాళ్ళకి మంచి, అంటే ఒక స్వీట్ మెమరీస్ అన్నమాట. ఇది సెకండ్ డే అండి. ఈ కాస్ట్యూము అంటే ఎవరి ట్రెడిషనల్ డ్రెస్సెస్ వాళ్ళు వేసుకోవడం అనమాట. ఒక కంటెంట్ తీసుకొని వాళ్ళ స్టేట్కి సంబంధించిన డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడం, అట్లా ఒక థీమ్ లాగా సెలెక్ట్ చేసుకొని వేసుకున్నారు పిల్లలందరూ. ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది చూడండి. వీళ్ళందరూ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు. అస్సామీస్ అని, బెంగాలీస్, కేరళైట్స్, తర్వాత కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే తెలంగాణ, ఆంధ్ర, ఇలా ప్రతి ఒక్క స్టేట్ నుంచి వచ్చారండి. వీళ్ళందరినీ ఆ కాస్ట్యూమ్లో చూస్తే నేను కూడా ఒకసారి ఆ టీన్స్లోకి వెళ్ళిపోయి అలాగా డ్రెస్ అవ్వాలనిపించింది. అంత హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేను. ఇంకా నిధి వస్తుంది చూసారా, వాళ్ళ మమ్మీని కలవడానికి వస్తుందన్నమాట. మధ్యలో అప్పుడప్పుడు పేరెంట్స్తో కిడ్స్ కలిసేలాగా పెట్టారు వాళ్ళు. సో వాళ్ళ మమ్మీ మీద బెంగ పెట్టేసుకుంది 3 daysకి. డేలో ఒక 2 times అలాగా కలుస్తూ ఉండేవాళ్ళం అనమాట నిధిని. సో
ఇంకా ఇది ఫైనల్ డే అండి. పిల్లలందరూ కూడా ఈవెంట్ కోసం అని ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు ఇంకా కాస్ట్యూమ్స్ అది వేసుకోవాలి, రెడీ అవ్వాలి కదా. సో దానికోసమని పిల్లలందరూ ఫుల్ టెన్షన్లో ఉన్నారు, అలాగే వాళ్ళు ఎక్సైట్మెంట్తో ఉన్నారు. ఇంకా మేమందరం షో చూడటానికి వెళ్తున్నామండి. ఇంకా అక్కడికి వెళ్ళాక ఒక 2 hours పట్టింది పిల్లలందరూ కాస్ట్యూమ్స్ అవి వేసుకొని అంతా అవ్వడానికి. పేరెంట్స్ అందరూ చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు, అలాగే టెన్షన్ కూడా పడుతున్నారు. అంటే ఎవరికైనా ఉంటుంది కదండి, ఎవరి పిల్లలకి వాళ్ళకి రావాలని ఉంటుంది కదా. సో ఇక్కడ అందరూ కూడా చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు. ఎవరు తక్కువగా చేయలేదు, అందరూ ఒకేలా చేశారు, అందరూ చాలా బాగా చేశారు. అందరూ విన్నర్సే నాకు తెలిసి. సో చూసారు కదా, స్టార్ మిస్ టీమ్ ఇండియా అనమాట. మనం వచ్చేసాం ఇప్పుడు లోపలికి. అండ్ డెకరేషన్ ఎంత బాగా చేశారో చూడండి, ఆ వాల్ పైన ట్రీ అదంతా నాకు బాగా నచ్చింది. ఇక్కడ పేరెంట్స్ అందరూ ఎంత అంటే వాళ్ళకి టెన్షన్ ఉంటుంది కదా, అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కూడా చాలా ఈగర్లీ దే వర్ వెయిటింగ్ టు సీ దర్ కిడ్స్ ఆన్ ద స్టేజ్. ఇక్కడ చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్క పేరెంట్ ఎప్పుడెప్పుడు వాళ్ళ పిల్లల్ని స్టేజ్ మీద చూసుకుందామా, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూద్దామా అనేసి లిటరలీ దే వర్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఈవెంట్ రోజు ఆ ఈవెంట్ కండక్ట్ చేసిన వాళ్ళు పేరెంట్స్కి కూడా స్నాక్స్ అలాగే లంచ్ అరేంజ్ చేశారండి. ఫైనలీ అందరం లోపలికి వెళ్ళామండి. అక్కడ 1 day బిఫోర్ పిల్లలందరికీ వాళ్ళు ఒక పార్టీ అరేంజ్ చేశారనమాట. ఆ పార్టీలో పిల్లలందరూ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది వీడియో అంటే షో లాగా వేశారు. సో మేమందరం అది చూస్తూ ఉన్నాము. పిల్లలు వచ్చే లోపల అది వేశారనమాట. చూసారా, శాలిని అలాగే సోనాలి మీకు హాయ్ చెప్తున్నారు. ఇక్కడ స్టేజ్ కూడా వాళ్ళు ఎంత బాగా డెకరేట్ చేశారంటే ఆ బ్యాక్ డ్రాప్స్ అన్నీ చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చాయి బ్యాక్ డ్రాప్స్ అంతా. షో స్టార్ట్ అయ్యే ముందర వినాయకుడు ఫోటో తోటి స్టార్ట్ చేశారండి. చాలా బాగా అనిపించింది. I'm Rupa Kurana, Master of Ceremonies, and it gives me immense pleasure to welcome you all to this sunny afternoon, the most awaited beauty pageants in our country, brought to you by Star Entertainment Productions. Well, we are here for Star Miss Teen India 2023 and Star Supermodel India 2023. Well, this is the stage where we bring dreams into reality. जी हाँ, इतने सारे young talented contestants हैं जो आंखों में सपने लिए with a courage in their heart. They are all set to walk the run. Are you all excited? Well, they organize live events, fashion shows, and obviously specialize in beauty pageants, one of the most successful ventures of yours. Well, they provide platform to young talented models. They believe that the platform they are already in Miss Teen Universal in Peru and won the title of first runner-up. Ek baar zordar taaliyan for the gorgeous beauty who has brought glory, and she also bagged the national. ఈ పాప లాస్ట్ ఇయర్ 2022లో
విన్ అయిన పాప అండి, రన్నర్ అప్ అనమాట. సో ఆ పాప అంటే లాస్ట్ ఇయర్ విన్ అయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు స్టేజ్ మీదకి పిలిచారు. Well, all the 7 former beauty pageant winner, how are you all feeling? Looking beautiful like last year, but there's more confidence the moment you guys walked in. I'm sure that the crown and the sash is bringing more confidence in you all, right? Well, I request Mr. Rishi, also known as Mr. Saurav, to kindly stand in the center along with the director of the company, Akansha, for the group picture, a photo opportunity. Well, two out of you have already made us super proud, and the rest 5 will be representing India. Well, many congratulations, our former 7 beauty pageant winner. Please put your hands together for all the gorgeous divas. ఇక ఇప్పుడు 2023 బ్యూటీ ప్యాజెంట్స్ది ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. మీ అందరూ చూసి ఎంజాయ్ చేసేయండి. Well, presenting you contestant number 1, Adya. Well, her national costume is depicting the Indian heritage, the Ramayana. Ram is our soul, Sita is our heart, and Raman is our mind that separates the heart from the soul. Well, her outfit consists of Ram's bow and arrow, Hanumanji's Gada, Jatayu's wing. Well, she is the true epitome of Nari Shakti. Female actress, Mrs. Pamela, the first film producer, Mrs. Saraswati Devi, the first woman director in music, Mrs. Contestant number 8, Deepshika. Her outfit is her traditional attire in Gorkha from northeastern regions, showcasing cultural and ethnic richness. 9, Vedanusha. She's representing goddess, the reason Indian people believe in good and pray with their pure heart and love. She is extremely close to her religion. ఇంకిప్పుడు మీ అందరూ ఎదురు చూస్తున్న నిధి వచ్చేసింది స్టేజ్ మీదకి. తను బతుకమ్మ పట్టుకొని ఉంది కదండి. సో తెలంగాణలో బతుకమ్మ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా అందరూ. సో నిధికి వాళ్ళ మమ్మీ సోనాలి బతుకమ్మని చేసి ఇచ్చిందనమాట, ముందు రోజే ప్రిపేర్ చేసింది. సో తను అది పట్టుకొని ఎంత గార్జియస్గా ఉందో చూడండి. Contestant number 17, Kripa. Contestant number 22, Nidhi. She is wearing Batukama, which is the floral festival celebrated by Hindus in Telangana. Well, this outfit is extremely beautiful, made of cotton and silk. It's a half sari, very popular tradition by the Hyderabadi woman. Just costume. Contestant number 18, Mahika. Sami Kicheria. The golden ring represents India's vast wealth which lies in spirituality and unity in diversity.
మధ్యలో లోటస్ పెట్టుకొని ఉన్న పాప అండి శాలిని వాళ్ళ పాప. తన పేరు సుష్మిత అండ్ తను కూడా ఎంత గార్జియస్గా ఉందంటే నిజంగా లక్ష్మీదేవి లాగానే ఉంది. చాలా బాగుంది తను కూడా. పిల్లలందరూ కూడా బ్యూటిఫుల్గా ఉన్నారండి. వీళ్ళు బాగాలేదు వాళ్ళు బాగాలేదు అని ఎవ్వరూ లేరు, అందరూ బాగున్నారు, అందరూ బాగా పర్ఫామ్ చేశారు. Well, she's wearing a Kanchivaram sari. ఈ క్రెడిట్ అంతా కూడా పేరెంట్స్తో అంటే పిల్లలతో పాటు పేరెంట్స్కి కూడా వెళ్తుందండి. ఎందుకంటే వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేసి ఉంటారు కదా పిల్లల్ని. ఒక పక్కన వాళ్ళ స్టడీస్, అలాగే ఈ ఈవెంట్ కోసం వాళ్ళని ప్రిపేర్ చేయడం, ఇదంతా వాళ్ళకి కూడా ఒక టఫ్ పీరియడ్ అని వచ్చింది 2 months. ఇక్కడ లాస్ట్ ఇయర్ అంటే ఈ కాంటెస్ట్లో విన్ అయిన వాళ్ళు పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళు డ్యాన్స్ పర్ఫామ్ చేశారనమాట అందరూ. బట్ నేను అంత షూట్ చేయలేదు, ఎందుకంటే మనకి వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను. ఇక ఇది నెక్స్ట్ కాస్ట్యూమ్ అండి. నిధి వేసుకుంది స్విమ్ సూట్ అన్నమాట. సో ఇది వేసుకొని పిల్లలందరూ సెకండ్ రౌండ్ పర్ఫామ్ చేశారు. అండ్ దిస్ వాజ్ ద థర్డ్ రౌండ్. ఇక్కడ వాళ్ళు లాంగ్ మ్యాక్సీ వేసుకుని చూసారు కదా వాక్ చేస్తున్నారు. అండ్ నిధి చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, గార్జియస్గా ఉంది. షీ వాజ్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ గార్జియస్. నిధికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి, డైహార్డ్ ఫ్యాన్స్. వాళ్ళందరూ ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. పిల్లలందరూ ఇలా స్టేజ్ మీద ఇలా పర్ఫామ్ చేస్తుంటే నిజంగా పేరెంట్స్కి ఎంత హ్యాపీగా ఉంటుందండి. వాళ్ళందరికీ కన్నుల పండుగగా ఉంటుంది ఇట్లా ఈ ఈవెంట్లో పిల్లల్ని చూసుకుని. వాళ్ళ హ్యాపీనెస్కి ఇంక అసలు అంతులేదు. Well, we are about to announce the last winner of Miss Teen of the Universe India. And to do the honors, I will request the last year's winner, Mehak Dhingra, to kindly join me over here. Well, ladies and gentlemen, I know
that you all have been cheering for these lovely girls, but this is the last time. Please make some noise. This is the last award as the winner for Miss Teen of the Universe India, and the winner is, any guesses? Any guesses? Any more guesses, please? Well, ladies and gentlemen, the winner of this grand title, Miss Teen of the Universe India, is contestant number 24! It's so Universe India. నిధికి మిస్ టినాషియస్ టైటిల్ ఇచ్చారండి. మిస్ టినాషియస్ టీన్స్ టైటిల్ ఇచ్చారు. Well, I will request all the supermodels to come. శాలిని వాళ్ళ పాప సుష్మితకి మిస్ టీమ్ బెస్ట్ ఫిట్నెస్ అవార్డు వచ్చింది. సో మేము వెళ్ళినందుకు ఇద్దరు కూడా చక్కగా అవార్డ్స్ టైటిల్స్ విన్ అయ్యారు. అండ్ వీ వేర్ సో హ్యాపీ. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. సో చూసారు కదండి ఈరోజు వీడియో, ఎంత బాగుంది కదా. ఏంటి ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి జైపూర్వి. సో నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియో వచ్చేసి మేము జైపూర్లో ఏ ప్లేస్కి వెళ్ళాము ఏంటి అనేది. ఈరోజు నా వీడియో నచ్చినట్లయితే ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నమస్తే.